హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈ వీడియోలోని పూరి జగన్నాథ టెంపుల్ గురించి టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, పూరి జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదాన్ని ఒక యూనిక్ స్టైల్లో వండుతారండి. కుండల్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి వండుతారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కుండ కింద మంట పెట్టినప్పుడు కింద కుండలో ప్రసాదం ముందుగా ఉడకాలి కదా, కానీ పైన కుండలో ముందుగా ప్రసాదం ఉడుకుతుందండి. ఏళ్ళ నుండి ప్రసాదం ఇలాగే వండుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పూరి జగన్నాథ టెంపుల్ పైన ఏ ఒక్క విమానం ఎగరదు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, గుడిపైన విమానమే కాదు, గాల్లో తిరిగే ఏ ఒక్క పక్షి అయినా గుడిపై నుంచి ఎగరదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనకు చిన్నప్పటి నుండి తెలిసిన విషయం ఏంటంటే, పగటిపూట సముద్రం నుండి నేలకి గాలి వీస్తుంది, అలాగే రాత్రి సమయంలో భూమి నుండి సముద్రంలోకి గాలి వీస్తుంది. కానీ జగన్నాథ ఆలయం శిఖరం పైన ఉన్న జెండా ఎప్పుడు గాలికి ఎదురుగా రెపరెపలాడుతుంటుంది. అలాగే ఆలయం బయట ఎన్ని శబ్దాలు అవుతున్నా ఆలయంలోకి వెళ్ళగానే ఒక్క చిన్న శబ్దం కూడా వినిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పూరి జగన్నాథ ఆలయం దాదాపు 214 అడుగులు ఉంటుంది. సాధారణంగా అంత ఎత్తులో ఉన్న ఆలయం నీడ మనకి కనిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, పూరి జగన్నాథ దేవాలయంలో ప్రతి 12 సంవత్సరాలకి విగ్రహాలను మారుస్తారు. అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, విగ్రహం మార్చేటప్పుడు పూజారి తన 2 కళ్ళని మూసుకుంటారు. అంతేకాకుండా ఆ విలేజ్ అంతా కరెంట్ని తీసేస్తారు. విగ్రహాలను మార్చేది ఎవరు చూడకూడదని ఇలా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.